కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువాన్ని కొందనాలు నాయనా. ఈ దినం ప్రపంచమంతయు నీ పుట్టుక దిన వేడుకలను జరుపుకుంటూ నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా ప్రభా, మేము కూడా నీ యొక్క సువార్తను ప్రకటించడానికి నాయన మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి మరి ఒకసారి మీ సన్నిధిలో నాయన మేము ఉంటుండగా ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖనం నాయన నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని ఈ లోకానికి మీరు శరీరధారిగా ఎందుకు వచ్చారో గ్రహించుకొని మేము నడుచుకునేలాగా మమ్మల్ని బలపరచమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఈ భూలోకానికి రావటానికి గల కారణాలు మన సెమీ క్రిస్మస్ ఆరాధనలో మీకు తెలియజేశారు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడని, ఆయన ఈ లోకంలో జన్మించి ఏం చేశాడని అన్నీ మీకు తెలియజేశాం. నిన్ను పరలోకాన్ని చేర్చడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడని, నీకు తన మహిమనిచ్చుటకు ఆయన తన మహిమను విడిచి వచ్చాడని, నిన్ను ధనవంతునిగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడని, నిన్ను పరిశుద్ధునిగా చేయటానికి ఆయన పాప శరీరాకారంలో ఈ లోకానికి వచ్చాడని, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపగ్రస్తుడయ్యాడని, నిన్ను తండ్రితో సమాధానపరచడానికి ఆయన తండ్రికి దూరం అయ్యాడని, నీకు జీవమిచ్చుటకు ఆయన మరణించాడని, నిన్ను హెచ్చించడానికి ఆయన తగ్గించుకున్నాడని, నీకు శాశ్వత జీవమిచ్చుటకు ఆయన దుఃఖపాత్రుడయ్యాడని, నిన్ను స్వతంత్రునిగా చేయటానికి ఆయన దాసుడయ్యాడని, ఈ ఆశీర్వాదాలన్నీ యేసయ్య నీకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని, ఆయన నువ్వు నమ్మినట్లయితే వారికి ఇవన్నీ అనుగ్రహిస్తాడని మనం మొన్నటి దినాన్ని ధ్యానం చేసుకున్నాం. అలాగనే ఇప్పుడు మేము చదవబడిన లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి, కొందరు గొర్రెల కాపరులు గొర్రెలను మేపుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దూతలు వచ్చి వారికి దర్శనమిచ్చి వారితో మాట్లాడుతూ, అయితే చదవబడిన లేఖన భాగంలో ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయడానికి వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అని అంటే, ఈ లోకంలో జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, మంచి బిల్డింగులు కట్టుకున్నప్పుడు,
అలాగనే ఈ లోకంలో మంచిగా బ్రతకటానికి అన్ని సౌకర్యాలు సమర్పించుకున్నప్పుడు నాకు సంతోషం ఉంది అని అనుకుంటుంటాడు. కానీ దేవుని వాక్యం చలవిస్తూ ఉంది కదా, మహా సంతోషకరమైన శుభవర్తమానము వారికి దేని ద్వారా వచ్చింది? రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు అనే శుభవర్తమానం ద్వారా మనకు సంతోషం కలుగుతుందని, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఆయన మిమ్మలను రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని మనం చదువుకున్నాం. రెండు విషయాలు తెలియజేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. మనిషి ఎలా సంతోషుకుంటాడు, అలాగనే దేవుడు మనల్ని చూసి ఎలాగ సంతోషిస్తాడు. రెండు విషయాలు. అందరం ప్రతి క్రిస్మస్ రోజు ప్రతి సంఘాల్లో చెప్పుకునేవి, దూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఒంటలు వేసుకొచ్చారు, పశువుల పాకలో ఉన్నారు, ఏరోజు దగ్గరికి వెళ్ళారు. ఇవన్నీ మనం ఎప్పుడు వినే సంగతులే. ప్రతి క్రిస్మస్ రోజు ప్రతి సంఘ కాపురి చెప్పే విషయాలు అయ్యి. అయితే ఈ దినం మనుషుడు మహా సంతోషకరమైన శుభవర్తమానం చెప్పినారు కదా దూతలు. మహా సంతోషకరంగా నీవు ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆ సంతోషాన్ని దేవుడు మన పట్ల కలిగి ఉండాలంటే ఎలా మనం చేస్తే దేవుడు సంతోషంగా ఉంటాడు అనే విషయాలను చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు ఎవరంట? ఎవరు? యెహోవాను వెదుకువారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దూతలు చెప్పిన మాట విని వారు వెతుక్కుంటూ వచ్చారు. గొర్రెల కాపరులు వెతుక్కుంటూ వచ్చారు. మహా సంతోషకరమైన శుభవర్తమానమును వారు పొందుకొని వచ్చారు. అలాగే జ్ఞానులు కూడా వచ్చారు, ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఆయనకు కానుకలు సమర్పించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. దేవుణ్ణి వెతికేవారు సంతోషంగా ఉంటారు. కొత్త బట్టలు కట్టుకొని మంచి లైటింగ్లు ఇళ్ళకు పెట్టుకొని మంచి కలర్లు వేసి మంచిగా అందరిని పిలిపించుకొని మంచి పంచపక్షి పరమాణాలు వండుకొని పెట్టేవారు సంతోషంగా ఉండరు. దేవునిని వెతికేవారే సంతోషంగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు సంతోషము నీలో నీ కుటుంబంలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించు. ప్రతి క్రైస్తవుడు అనే మాట ఏమిటంటే, మాకు ఒక్కగానొక్క పండుగండి, అప్పో సప్పో చేసి ఆ పండుగ చేసుకోవాలి అనుకుంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది కదా, సంతోషంగా ఎవరు ఉంటారో ఈ దినం దేవుడు సూటిగా సేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ నువ్వు ఆచరించావో, ఎన్ని సంవత్సరాల నుంచి నీవు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నావో, నీవు ఆనందంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటే ఉండొచ్చు, కానీ నిజమైన సంతోషం నీలో ఉందో లేదో నీవు హృదయ పరిశీలన చేసుకో. ఆయనను వెతికితే నీకు సంతోషం, ఆయన యొద్దకు వస్తే నీకు సంతోషం, ఆయన యొద్ద ఉంటే నీకు సమాధానం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం. నా దేవా
ఆ, నీ మందిరమును దృష్టించి లెమ్ము. ఆ, నీ విశ్రాంతి స్థలమందు ఆ. నివసించుము. దేవా ఆ. యెహోవా ఆ. ఈ యాజకుల రక్షణ ధరించుకుందురు గాక. ఆ. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించు. ఏంటంట? నీ భక్తులు నీ మేలును బట్టి ఎవరంట? నీ భక్తులు. నీ భక్తులు. మొదటిగా దేవుని వెతికేవారు సంతోషంగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి జీవితంలో కొనసాగించేవారు ఏం చేస్తారట? సంతోషించుదురుగాక. హల్లెలూయా. నీ సంతోషం నీ బట్టలను బట్టో, నీ ఇంట్లో వండుకున్న వంటకాలను బట్టో, నీ ఇంటికి వేసిన డెకరేషన్లు బట్టో కాదు. నీ భక్తులు నీ మేలును బట్టి ఆయన భక్తులకు ఆయన ఏం చేస్తాడట? మేలు చేస్తాడు. ఆ మేలును బట్టే వారికి సంతోషం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ కుటుంబంలో సంతోషం ఉందో లేదో చూసుకో. దేవుని వెతకవారు ఉన్నారో లేదో చూసుకో. దేవుని వెతికితేనే నీకు సంతోషం. దేవుడు తన భక్తులకు మేలును బట్టి సంతోషిస్తారని ఈ సంతోషం, సమాధానం, ఈ క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ ప్రేమ నీకు కలిగి ఉండాలంటే భక్తి జీవితంలో నువ్వు ఉంటే దేవుడు నీ పట్ల జరిగించిన మేలును బట్టి నీకు సంతోషం కలుగుతుంది. పోయిన క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి తేడా కనిపించాలి. పోయిన క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి తేడా ఏమిటంటే నీ భక్తులకు నీ మేలును బట్టి అన్నాడు కదా. దేవుడు తన భక్తులకు మేలు చేస్తాడు. ఆ మేలు పోయిన క్రిస్మస్లో కంటే ఇప్పుడు ఎక్కువైన మేలు కనిపించాలి. ఆ మేలు నీ కుటుంబంలో ఉంటేనే సంతోషం. దేవుని వాక్యం అంటా ఉంది, ఆయన వెతికేవారు సంతోషంగా ఉంటారు. ఆయన చేసిన మేలు, భక్తులకు చేసిన మేలును బట్టి వారు సంతోషంగా ఉంటారు. కుటుంబాలలో, ఈ ప్రపంచంలో, అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో ఆ సంతోష ఆనందాలు కనిపిస్తాయి. కానీ దేవుణ్ణి వెతికేవాడే చూడండి, అన్ని ప్రాంతాల్లో బట్టలు కొట్టోడు స్టార్ పెడతాడు, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తాడు, కిరాణా కొట్టోడు పెడతాడు, అలాగనే బార్ కొట్టోడు కూడా పెడతాడు. ఎందుకని? రండి మా దగ్గరికి, సంతోషంగా ఉండండి. వాటిలో లేదు సంతోషం. హల్లెలూయా. దూతలు చెబుతున్నారు వారికి, మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెస్తున్నాను నేను. వెళ్ళండి ఆయన వెతుక్కుంటూ, మీకు సంతోషం దొరుకుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభవర్తమానం ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నామో, ఆ శుభవర్తమానం విని మన కుటుంబాలలో ఎంత సంతోషం ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. మొదటిగా ఎవరికి సంతోషం? ఆయన వెతికే వారికి. రెండవది ఆయన భక్తులకు. మూడవది 2వ కీర్తన 11వ వచనం. 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. హల్లెలూయా చెప్పండి. ఏమండి, మనం చక్కగా అన్ని సమకూర్చుకుని సంతోష ఆనందం కాదు, మన యొక్క బంధుమిత్రులని పిలిపించుకోవడం లేదా శుభాకాంక్షలు చెబితేనే మనకు సంతోషం కాదు. ఆయనను బట్టి భక్తి కలిగి గడగడ వణుకు చేయవాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలుసుకున్నవాడు వణికిపోతాడు. ఎందుకు వణుకుతాడు చెప్పండి? చూడండి, ఎందుకు వణుకుతారు? జరగబోయే సంఘటనలను బట్టి. ఆయన పుట్టి మన కొరకు శాపముగా చేయబడి ఆయన అనుభవించబోయే బాధలను తలుచుకుంటూ వణుకుతూ ఉండాలి. ఆయనను బట్టి వణుకేవాడు, ఆయన ఆశ్రయించేవాడు. చూడండి, 4వదిగా 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించే వారందరూ ఎవరంట? నిన్ను ఆశ్రయించువారు అందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువుగాక, వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురుగాక. నిత్యమా? 25వ తారీఖు ఒక్కరోజేనా? నిత్యము ఆనంద ధ్వని. హల్లెలూయా. ఆ క్రిస్మస్ ఆనందం నిత్యము ఉండాలి నీలో. ఈ 25వ తారీఖునే కాదు. దేవుని వాక్యం అంటుంది,
ఏమంటుంది? ఆయన్ని ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు, అంతేకాదు వారు కాపాడబడతారు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తూ ఉంటారట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేని గురించి చెప్పాను? ఆయన్ని వెతికితే సంతోషం. రెండవది ఆయన భక్తులు మేలును బట్టి సంతోషం. ఆయన వణుకుచు సంతోషం కలిగి ఉండాలి. యెహోవాను సేవించుతూ వణుకుతా సేవించాలట, అప్పుడే సంతోషం. ఆయనను ఆశ్రయిస్తే నిత్యము ఆనందమే. హల్లెలూయా. 5వ చూడండి, కీర్తనకారుడు 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనది, అది మీ హృదయాన్ని ఏం చేస్తారట? సంతోషపడతాడు. ఆయన చేసే ఉపదేశం నిన్ను సంతోషపరిచేది. 6వది చూడండి, 68వ కీర్తన 3వ వచనం. 6వ కీర్తన 68వ కీర్తన 3వ వచనం, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గనుక మహానందము పొందుదురు. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ కలిగి ఉన్నవాడు నిజమైన పండగ చేసుకునే వాడు, నిజమైన సంతోషాన్ని కలిగిన వాడు, క్రీస్తును ఆరాధించేవాడు, క్రీస్తులో నిలిచి ఉండేవాడు, క్రీస్తు ప్రేమను ధరించుకున్నవాడు, క్రీస్తు ఇచ్చిన సమాధానాన్ని కలిగి ఉన్నవాడే నిత్యము సంతోషంగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక అతను ఒక చోట ఉద్యోగం చేసుకుంటూ ఆయన పండగ సెలవు దినాలు క్రిస్మస్కి ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. బయలుదేరి వస్తూ ఉన్నాడు. పరలోకంలో దేవుని దూతలందరూ కలిసి దేవుని వద్దకు వెళ్ళి, అయ్యా కింద క్రిస్మస్ జరుగుతుంది కదా, నిన్ను ఆరాధిస్తున్నారు, ఒకసారి వెళ్ళి వారు ఏ రీతిగా నిన్ను ఆరాధిస్తున్నారో, ఆ ఆరాధన ఎలా జరుగుతుందో ఆయా ప్రాంతాలకు మేము వెళ్ళి ఆ క్రిస్మస్ ఆరాధన చూసి వస్తామని బయలుదేరారు. అన్ని చోట్లకి వెళ్తే మంచి గ్రాండ్గా డెకరేషన్లు, లైటింగులు, క్రిస్మస్ కేకులు, కేరింతలు, క్యారల్స్ అన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక దేవదూత భారతదేశానికి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, కుర్రాడు క్రిస్మస్ పండుగకి సెలవులకు బయలుదేరి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నుంచున్నాడు. బండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ నుంచొని చూసే పక్కన ఒక ముసలతను చలికి వణుకుతూ తన దగ్గర ఉన్న కర్చీఫ్ చిరిగిపోయింది, అది మడత పెట్టుకొని చెవులు కట్టుకొని వణుకుతా ఉన్నాడట. ఈ పిల్లాడు ఏం చేశాడంటే గబగబా వెళ్ళి తన జిప్పోడు తీసి తన దగ్గర ఉన్న దుప్పటిని తీసి రగ్గును తీసి ఆయన కప్పి, తాత సరిపోయిందా, చలాగిందా అని అడిగాడట. బాగా నాయన నీకు దండం అన్నాడు. ఏమన్నా తిన్నావా? తెచ్చుకున్న బ్యాగ్లో నుంచే తినుబండారాలు వేయానికి ఇచ్చి ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి, జాగ్రత్తగా ఉండు, జరిగి ఆ గోడ పక్కుండు, ప్లాట్ఫామ్ మీదకి రాబాకు, జనాలు వస్తారని చెప్పాడు. ఈ దేవదూత ఇక్కడికి వచ్చింది కదా, భారతదేశం వచ్చిందిగా, ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఈ పిల్లాడు ఇలా చేస్తుంటే ఆ ముసలోడు కప్పుకున్న కర్చీఫ్ ఉంది కదా, చెరిగిపోయిన కాలిపోయిన కర్చీఫ్, అది తీసుకొని వెళ్ళి అందరూ వచ్చి, ఏంటి మీ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ బాగా జరుగుతుంది క్రిస్మస్ అని అడిగారు. అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ జరిగింది, కానీ ఒక్క చోట మాత్రం ఆ భారతదేశంలో నేను ఒక పిల్లడి దగ్గర ఉన్నా, ఇదిగో ఈ కర్చీఫ్ తీసి అతని దగ్గర ఉన్న రగ్గు ఇచ్చాడయ్యా యేసయ్యా, ఇదిగో ఆ కర్చీఫ్ నేను తెచ్చింది, ఇదే ఆనవాగా అంటారు. క్రిస్మస్ అంటే ఇచ్చిపుచ్చుకోవటం, బహుమతులు ఇవ్వటం కదా. యేసు ప్రభు వారు అందుకే అన్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలా, చలిలో ఉన్నాను, నన్ను ఆదరించలా,
జైల్లో ఉన్నాను, నన్ను పలకరించడానికి రాలా, నేను దప్పికొన్నాను, నాకు దాహానికి ఇవ్వలా, నువ్వెప్పుడు వచ్చావయ్యా అని అడిగారు. ఆయన అన్నాడు, వాళ్ళ భేదం చూసి, ఇగో ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. హల్లెలూయా. నువ్వు వండుకు తింటమే కాదు, మనము మన కుటుంబాలు తింటమే కాదు, దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి అని అంటే పేదలను కూడా కనికరించేటట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 6వదిగా నీతిమంతులు అన్నాం. 7వది చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఒక క్రిస్మస్ రోజునే కాదు, ఒక క్రిస్మస్ రోజునే కాదు, నీ సంతోషం, నీ ఆనందం ప్రతిదినం ఆ ఆనందం, సంతోషం నీలో కనిపించాలి. ఎన్ని విషయాల్లో మానవుడు సంతోషంగా ఉంటాడని చెప్పాను. 7 విషయాలైనవి. మొదటిగా ఆయన వెతికేవారు, 2వది భక్తి కలిగి మేలు పొందుకున్నవారు, ఆయనను గడగడ వణుకుచు ఆయన సేవించేవారు, ఆయన ఆశ్రయించేవారు, ఆయన ఉపదేశం పొందినవారు, నీతిని అనుసరించి నడిచేవారు, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. హల్లెలూయా. సరే, మానవుడు ఆ రీతిగా ఉన్నాడు. మరి దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే మనం ఏం చేయాలి? అక్కడ 7 విషయాలు చెప్పి ముగిస్తా, త్వరగా చెప్పేస్తాను. మొదటిగా దేవుడు సంతోషపడాలంటే నువ్వు చేయవలసిన విషయం, కీర్తనకారుడు 147వ కీర్తన 11వ వచనం, 147వ కీర్తన 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఏంటంట? యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను చూసి ఆనందపడాలి అనంటే తన యందు భయభక్తులు కలవాలి, తన కృప కొరకు కనిపెట్టుకోవాలి. వారి యందే దేవుడు ఆనందిస్తాడు. మంచి కాస్ట్లీ బట్టలు కట్టుకొని, మంచి కాస్ట్లీ అయిన పరిస్థితుల్లో మనం ఉండి, మంచి కాస్ట్లీ అయిన కారులో ఆరాధనకు వచ్చి మంచి కాస్ట్లీ అయిన పనిలో ఉండేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకుని వాడి యందే దేవుడు ఆనందం కలిగి ఉంటాడు. అలాగ నువ్వు ఆనందపరచగలిగితే ఈరోజు, ఈ క్రిస్మస్ రోజు ఆయన నువ్వు ఆనందపరచాలని ఒక తీర్మానం కలిగి ఉంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకో. 2వది లూకాసు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, లూకాసు సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మారు మనసు కలిగి ఉండని వారు ఉంటే, దేవుని నువ్వు సంతోష పెట్టాలంటే నీ కుటుంబంలో మారు మనసు కలిగిన వారు ఉండొచ్చు. కలగని వారిని గురించి అంటుంది వాక్యం. వారు కానీ మారు మనసు పొందితే, ఒకవేళ అలాంటి పరిస్థితులను ఉంటే ఈరోజు ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో తీర్మానం చేయి. ప్రభా, ఇక నుంచి ఇదిగో ఇప్పటి వరకు నా కుటుంబంలో ఎంతమంది మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు, వారిని గురించి నేను ప్రార్థిస్తానయ్యా. పరలోకంలో ఆనందం అంటున్నావు, నీవు వారిని బట్టి ఆనందిస్తానంటున్నావు. ఈ అశాశ్వతమైన ఈ ఆనందం నాకు వద్దు, నీ పరలోక ఆనందం నేను కూడా పొందాలంటే నా కుటుంబంలో మారు మనసు పొందిన ఒక్కడుంటే చాలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక్కడు చాలు. నీ కుటుంబంలోనే సంతోషం కాదు, పరలోకంలో కూడా సంతోషం ఉంది. ఈరోజు క్రిస్మస్ ఆనందం నువ్వు పొందుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావేమో,
కానీ దేవుడు నిన్ను చూసి ఆనందపడాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. ఒక్కడైనా మారు మనసు పొందేటట్టు నేను ప్రార్థిస్తానయ్యా నిత్యమనే ఒక తీర్మానంతో ఈ దినం ఈ క్రిస్మస్ రోజు దేవునితో ఒక ఒడంబడిక చేసుకో. 3వ చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వానిలో నేను ఆనందించువాడనై ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయం ఒకవేళ నీ కుటుంబంలో నాకేంటండి, నాకు అన్నీ ఉన్నాయి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, నా బిడ్డలు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారని నువ్వు అతిశయపడుతున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించాలట. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినై. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యాన్ని వినొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ ఆరాధనలను పాల్గొని ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది, ఆయన ఏ రీతిగా ఆనందిస్తాడో నిన్ను చూసి, ఏ రీతిగా నీ కుటుంబాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడో, నువ్వు ఆనందించే ఆ సంతోషం దేవుడు ఆనందం కలిగేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోమని ఈ క్రిస్మస్ దినం రోజున మిమ్మల్ని నేను దేవుడిని బట్టి హెచ్చరిస్తా ఉన్నా. 4వదిగా చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందము. ఏది ఆనందం అంట? ఏం దొరకలేదా? దొరికిందా లేదు? చదవండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, నీతిమంతుల ప్రార్థన. ఏదా ఈ ఆనందం అంటే ఆయనకి? నీతిమంతుల ప్రార్థన. నువ్వు ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీవు నీతి న్యాయములు అనుసరించి నడిచి ప్రార్థిస్తున్నావో లేదో ఈ క్రిస్మస్ దినం రోజున నిన్ను నీవు పరీక్షించుకో. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆనందపడతాడని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆ రీతిగా ఉన్నావో లేదో, దేవుణ్ణి ఆనందపరుస్తున్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. 5వది, యోహాను సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించాలి. హల్లెలూయా. ఇందులో ఆనందిస్తాడట దేవుడు. ఎందులో ఆనందిస్తాడు? ఒకరినొకరు ప్రేమించుకునే వారిని బట్టి ఆనందిస్తాడట. ఒకవేళ ఈ యొక్క క్రిస్మస్ రోజు ఆ ప్రేమ నీలో లేకపోతే, దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే దేవుడు ఈ దినం సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానంతో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఒక తీర్మానం కలిగి ఉండు. లేదా ఇప్పటి వరకు ఇతరులను ఆయన ప్రేమించలేని పరిస్థితిలో నేను ప్రార్థన చేస్తున్నానేమో, నీ ప్రేమలో నేను నిలిచి ఉన్నానని నేను అనుకుంటున్నామేమో. ఒక్కసారి దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి చూడు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం. దేవుని ప్రేమ నీలో ఉండాలి అంటే, నిలిచి ఉండాలంటే, ఆ సంతోషము నీలో నిలిచి ఉండాలంటే
ఇతరులను నువ్వు ప్రేమించగలిగే మనస్తత్వం ఉండాలి. ప్రేమించగలిగేటటువంటి ప్రార్థించు, నీతిని అనుసరించి ప్రార్థించు, దేవుడు సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ మెసేజ్లు వినొచ్చు. ఎంతోమంది దైవజనులు దేవుని సన్నిధిలో నిలబడి అనేక విషయాలు చర్చించుకుని ఉండొచ్చు. ఈ దినం ఆనందం నీకెలా దొరుకుతుంది, నిన్ను బట్టి దేవుడు ఎలాగ ఆనందిస్తాడో ఆ విషయాలను మనం తెలుసుకుంటున్నాం. 6వ చూడండి, 6వది యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 19వ వచనం. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములు అనుసరించిన యెడల వాటిని బట్టి అతడు బ్రతుకును. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయాలు అనుసరిస్తే దేవుడు ఆనందిస్తాడు. ఒకవేళ మన కుటుంబాలలో రక్షణ పొందని వాడుంటే రక్షణ పొందేటట్లుగా నువ్వు నీతి న్యాయములు అనుసరిస్తూ దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తే ఆ మనిషి మారితే దేవుడు మారుతాడు. ఒకవేళ దుర్మార్గులు ఉండొచ్చు, మన కుటుంబాలలో దుష్టులు ఉండొచ్చు, మాట వినని వారు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు మారితే నేను ఆనందిస్తానని. హల్లెలూయా. చివరిగా చూడండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. అందరూ తీసి చదవాలి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహురానందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకు ఉన్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రీస్తు జన్మ వేడుకలో మనందరము పాల్గొని సంతోషిస్తూ ఉన్నాం. దేవుణ్ణి సంతోషపరుస్తున్నామో లేదో ఒక్కసారి నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడట? మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించేవాడు, రక్షకుడుగా ఈ దినం ఈరోజు ఈ లోకానికి వచ్చాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తూ ఉన్నాడు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించాడు. నీ అందరి సంతోషమును చేత ఆయన హర్షిస్తూ ఉన్నాడు. ఎందును బట్టి హర్షిస్తున్నాడు? ఎందును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? నీ యందు దేవుని మన మధ్య ఉన్నాడు. ఎవరి మధ్య ఉంటాడు? ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో అక్కడ ఉంటాడు. ఈ దినం మన మధ్య ఉండి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నువ్వు సంతోషంగా ఉన్నావు చెప్పండి. 7 విషయాల్లో దేవుడు సంతోషంగా ఉంటాడు. ఎలాగా? తన యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకునేవాడు, అలాగే మారు మనసు పొందినవాడు, తర్వాత ఆయననే తెలుసుకొని ఆయన గ్రహించేవాడు, నీతిమంతులు నీతిని కలిగి ప్రార్థించేవారు. అలాగనే ఆయన సంతోషం నీలో ఉండాలి అంటే ఇతరులను ప్రేమించే మనస్తత్వం నీలో ఉంటే, మరియు తన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరిస్తే, అలాగే దేవుడు నీ అందరి సంతోషం కలిగి ఉండాలి అని అంటే ఆయన బట్టి నీవు సంతోషించాలి. నిన్ను బట్టి ఆయన సంతోషించాలంటే మన మధ్య ఆయన ఉండాలి. హల్లెలూయా. ఈ దినం క్రిస్మస్ ఆరాధన అంటే ఆయన స్తుతించటం, ఆయన మహిమపరచటం, ఆయన కనపరచటం. ఆ రీతిగా నువ్వు ఉంటే ఈ సంతోషంలో ఆనందంలో ఆయన కూడా నిన్ను బట్టి సంతోషిస్తాడు. అలాంటి సంతోషము, సమాధానము, ప్రేమ మనందరికీ కలుగునుగా.